గత పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలో పాలమూరుకు పరిశ్రమలు ప్రాజెక్టులు రాలేదని ఇంకా వలసలు కొనసాగుతున్నాయని విమర్శించారు. పాలమూరు జిల్లాలో మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా చింతకుంట మండలం అమ్మపూర్లో కురుమూర్తి స్వామిని దర్శించుకుని పూజలు చేశారు రేవంత్ రెడ్డి. ఆలయంలో మౌలిక సదుపాయాలు లేవని, అందుకే 110 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పారు. ఆలయానికి ఏం కావాలో నివేదిక ఇస్తే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. మన జిల్లాకు పరిశ్రమలు రాలే, మన జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు అది జూరాల కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, ఏ ప్రాజెక్టులు కూడా ఈ 10 సంవత్సరాలు పూర్తి కాకపోవడం వల్ల ఈ వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట చెప్పిండ్రు, సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు, వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన సామాజిక బాధ్యత మన అందరి మీద ఉన్నారని ఈ దేశ మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడే చెప్పిండ్రు. వారి స్ఫూర్తిగా ఇక్కడ ఈ దేవాలయాలకు నిధులతో పాటు ఆధునిక దేవాలయాలైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు జిల్లాలో పసిడి పంటలు పండాలి, పచ్చని పైరులతో ఈ జిల్లా విలసిల్లాలి అనంటే ఈ జిల్లాలో కృష్ణమ్మ ప్రవహించడమే కాదు, ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు నిధుల ప్రవాహాన్ని కూడా ప్రవహించే విధంగా నిర్ణయాలు తీసుకొని ప్రతి నెల ఈ జిల్లా ప్రాజెక్టులను సమీక్షించి సంబంధిత శాఖ మంత్రికి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వేగంగా ఈరోజు అడుగులు వేస్తున్నాం. అదేవిధంగా ఎత్తైన ప్రాంతం, ఎండకు ఎండిన ప్రాంతం, మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాంతం, మక్తల్ ప్రాంతంలో కృష్ణమ్మ ప్రవహించిన సాగునీరు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటే మక్తల్, నారాయణపేట్, కొడంగల్ సాగునీటి ప్రాజెక్టును మంజూరు చేసి తొందరలోనే పనులు ప్రారంభించుకోబోతున్నాం. టెండర్లు పూర్తయినాయి. తొందరలోనే మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాంతానికి కృష్ణానది జలాలను తరలించడం ద్వారా ఎడారిగా మారిన ఎండిపోతున్న ప్రాంతాలను సాగునీటితో తడిపి కృష్ణమ్మ జలాలతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిధులు కేటాయిస్తుంటే కొంతమంది దుర్మార్గులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. 6-7 దశాబ్దాలైనా ఈ ప్రాంతం వెనుకబడ్డది, వలసల్ని ఆపాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని, ఈ అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆరోపణలు చేసి చిల్లర మల్లర రాజకీయాలకు తెర లేపాలని చూస్తున్నారు. దయచేసి వారికి కురుమూర్తి స్వామి సాక్షిగా సూచన చేస్తున్నా, మా జిల్లా అన్యాయం జరిగింది. ఈ జిల్లా బిడ్డగా, పాలమూరు వాసిగా, నల్లమల ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను నా జిల్లాకు నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. అందుకే దయచేసి మా జిల్లా అభివృద్ధిని అడ్డుకోకండి. నా మీద రాజకీయంగా కోపం ఉంటే ఇంకొక రకంగా మీ రాజకీయ కక్షను సాధించండి తప్ప నా జిల్లాని అభివృద్ధి చేసుకునే క్రమంలో నిధుల కేటాయింపు విషయంలో మీరు అడ్డుపడితే ఈ జిల్లా క్షమించదు. చరిత్రలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి ఈ జిల్లా ప్రాజెక్టులను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మా పాలమూరు జిల్లా యువకులు ఎవరిని కూడా క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న సవినయంగా. ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి, రెండో పక్కన పరిశ్రమలు తెచ్చుకోవాలి, మూడో పక్కన తండాలలో, గూడల్లో, మారుమూల పల్లెల్లో పాలమూరు జిల్లాలో ఏ చిన్న కుగ్రామమైనా బీటీ రోడ్డు లేదు అనే మాట నేను వినదలుచుకోలేదు. గ్రామ గ్రామానికి లంబాడి తాండాలకు కూడా బీటీ రోడ్లను వేసే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటా. అన్ని గ్రామాలకు, చిన్న చిన్న తండాలకు కూడా రోడ్లు వేయాలి, వాటికి అంచనాలు వేయండి అని చెప్పి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న అందరి కలెక్టర్లకు ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా.